భోగాపురంపై జగన్ రెడ్డి ఏడుపులు. నీకు క్రెడిట్ కావాలంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కి నువ్వు చేసిందంటే చెప్పుకోవాలి కదా జగన్ రెడ్డి. 2014 తర్వాత 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో స్పష్టంగా మేము చెబుతున్నాం. ప్రతి అంశం ప్రతి జీవోని మేము ఉదాహరిస్తూ చెబుతున్నాం. నువ్వు అదేం చెప్పకుండా నేనే చేశానంటావు ఏంటి? ఏం చేసావు నువ్వు? ఏం చేసావు భోగాపురానికి? అల్లూరి సీతారామరాజు విమానాశ్రయానికి నువ్వు చేసిందేంటి? నీ పాత్ర ఏంటి? ఆనాడు ఎర్ర బస్సులు రాని ప్రాంతానికి ఎయిర్ బస్సులు అవసరమా అంటూ మాట్లాడింది నువ్వు కాదా? 2019 ఎన్నికలకు ముందు నేను వస్తే ఇక్కడ విమానాశ్రయం అవసరం లేదు అన్నది నువ్వు కాదా? నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశావు? హడావుడిగా కేంద్ర మంత్రిని పిలిచి చెల్లికి మళ్లీ పెళ్ళినట్టు మళ్లీ శంకుస్థాపన కార్యక్రమాన్ని హడావుడిగా ఏర్పాటు చేసి నీ వక్రాక్షికి కోట్ల రూపాయలు యాడ్ల రూపంలో దోచిపెట్టావు తప్ప ఆ విమానాశ్రయంలో నీ పాత్ర ఏంటి? నువ్వు చేసిన పనులు ఏంటి? నువ్వు ముఖ్యమంత్రి అయ్యే నాటికే చంద్రబాబు నాయుడు గారు 30% పనులు పూర్తి చేసి అనుమతులన్నీ తీసుకొచ్చి ఆయన నీ చేతిలో పెడితే నువ్వు 2% పనులన్నా చేసావా? చేస్తే పలానా పని నేను చేశానని చెప్పు. పలానా జీవో నేను ఇచ్చాను, పలానా జీవో ద్వారా పలానా పని నేను చేశాను అని చెప్పే దమ్ము ధైర్యం నీకుందా? కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో చేసిన పనులు స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. చెప్పే దమ్ము ధైర్యం లేని నువ్వు ఇవాళ నా పాత్ర ఉంది, క్రెడిట్ అంతా నాదే, క్రెడిట్ చోరీ చేస్తున్నారని నువ్వు ఏడ్చే ఏడుపుల్ని ప్రజలు ఎలా నమ్ముతారనుకుంటున్నావు? నువ్వు సిగ్గుశారం వదిలేసి నిత్యం అబద్ధాలు చెబుతూ క్రెడిట్ చోరీ చేస్తూ నీకు ఒక్కరాక్ష ఉంది కదా అని, పేటీఎం బ్యాచ్ ఉంది కదా అని, డబ్బులు తీసుకుని అతి మేధావులు ఉన్నారు కదా అని విష ప్రచారం పదే పదే చెబితే వినడానికి ఇక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నీ పేటీఎం కూలీలు కాదు జగన్ రెడ్డి. యావత్ రాష్ట్రం నువ్వు ఆడే అబద్ధాలు వినలేక మీ మొఖాన ఉమ్ములు ఓస్తున్నా తుడుచుకుపోతూ అదే అబద్ధాలు చెప్తున్నారు తప్ప మీలో మార్పు రావడం లేదు. అసలు ఈ ప్రజలు నన్ను ఎందుకు ఓడించారు అని సమీక్షించుకోకుండా ఆ నెపాన్ని కూడా ప్రజల మీద తోసేసి నేను ఏదో ఎరగదీసి ఎరగబొడిస్తే నన్ను ఈ ప్రజలు ఓడించారని చెప్పి ఆ ప్రజల మీద పడి ఆడవటం తప్ప నువ్వు ఈ రాష్ట్రానికి పీకింది ఏంటో స్పష్టంగా చెప్పి అప్పుడు మాట్లాడు. గూగుల్ మీద అలాగే ఏడ్చావు, జిందాల్ స్టీల్ ప్లాంట్ మీద అలాగే ఏడ్చావు. ఏడుపు ఏడుపు ఏడుపు. అధికారంలో ఉండగా రాష్ట్రం మీద పడి దోచుకు తిని ఆ లక్షల కోట్ల మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు తరలించి ఓడిపోయిన తర్వాత ప్రతిదీ నేనే చేశా. ఏం చేశావు నువ్వు? రోడ్ల మీద పడిన గుంటల్లో తట్టెడు మట్టి కూడా పోయలేని నువ్వు ఈ రాష్ట్రానికి ఏదో ఓడబెరికాలని చెప్తే నమ్మడానికి సిద్ధంగా లేరు జగన్ రెడ్డి. నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఈ రాష్ట్రానికి చేసింది సున్నా, దోచుకుంది లక్షల కోట్లు. పదే పదే వస్తున్న పరిశ్రమల మీద పడి ఏడుస్తావు, జరుగుతున్న అభివృద్ధి మీద పడి ఏడుస్తావు, డిఎస్సి నిర్వహించి 16,000 ఉద్యోగాలు నియమిస్తే ఏడుస్తావు, యువతకు ఉద్యోగాలు వస్తుంటే ఏడుస్తావు, పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటా ఉంటే ఏడుస్తావు, వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తూ ఉంటే ఏడుస్తావు, అన్నా క్యాంటీన్ పెట్టి పేదలకు అన్నం పెడతా ఉంటే ఏడుస్తావు, రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చినా ఏడుస్తావు, ఐటీ కంపెనీలు వచ్చినా ఏడుస్తావు. నువ్వు ఏడవంది దేనికి? అంటే నీకు దోచుకోవడానికి అవకాశం లేకుండా ప్రజలు చేశారన్న కక్షతో మళ్ళీ అధికారాన్ని అప్పచెప్తే మరో 10 లక్షల కోట్లు దోచుకునేవాడిది కదా, ఆ అవకాశాన్ని నాకు ప్రజలకు లేదని చెప్పి ఏడుస్తానే ఉన్నావు. నీ అరాచకాలను భరించలేక నీకు బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేసిన ఆత్మ పరిశీలన చేసుకోకుండా పార్టీని ప్రక్షాళన చేసుకోకుండా నిత్యం ఏడుపులు. పోనీ ఈ 2 సంవత్సరాల్లో నువ్వేం చేశావు? ఏనాడైనా ప్రజల కోసం పోరాడావా? ప్రజల పక్షాన్ని నిలిచి మన ప్రజలకు ఈ పనులు కావాలని అడిగావా? కనీసం నీ నియోజకవర్గ ప్రజల కోసం నువ్వు పోరాడావా? మీ 11 మంది ఓడ బెరికిందేంటి గెలిచి అని ప్రజలు అడుగుతున్నారు వాళ్ళు మిమ్మల్ని స్పష్టంగా. అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం లేదు నీకు. ఫలానా పరిశ్రమలను తీసుకొచ్చి 10,000 ఉద్యోగాలు సృష్టించాలని చెప్పే దమ్ము ధైర్యం నీకు లేదు. జరిగే అభివృద్ధిని చూస్తే నీకు కుళ్ళు. పోలవరం త్వరితగతిలో పూర్తవుతా ఉంటే నీకు పట్టరాని బాధ. అమరావతి శరవేగంగా నిర్మాణం జరుగుతూ ఉంటే నీ కడుపుల మంటలు. ఇవాళ మళ్ళీ భోగాపురం మీద కూడా పడి ఏడుస్తా ఉన్నావు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది క్రెడిట్ చోరీ అని చెప్పి జగన్ రెడ్డి ఏడుస్తున్న ఏడుపులు సత్య దూరం.